నిర్గమకాండం 33వ అధ్యాయం మళ్ళీ 11వ వచనం చూద్దాం. ఈ భాగంలో గమనిస్తే ఈ యొక్క యెహోషువ మోషే పరిచారకుడై ఉండినాడు. అతడు ప్రత్యక్ష గుడారములో నుండి వెలుపలికి రాకయుండెను. ప్రియమైన వారలారా, మొదటి మాట చాలా తక్కువగా కనిపిస్తుంది, అంటే మోషే యొక్క పరిచారకుడు అనేటువంటి మాట. అయితే రెండవ మాట ఉంది, అతడు గుడారములో నుండి వెలుపలికి రాకుండా ఉండాను. ఎంత గొప్ప మాట అండి, ఎంత బలమైనటువంటి మాట. ఏ గుడారముకైతే ప్రత్యక్షపు గుడారం అనేటువంటి పేరు పెట్టబడడం జరిగిందో, ఏ గుడారములో అయితే దేవుడు ప్రత్యక్షమై మోషేతో మాట్లాడేటువంటి వాడు, ఏ గుడారంలో అయితే మోషే దేవునితో మాట్లాడేటువంటి వాడు, ఇరువురు ముఖాముఖిగా మాట్లాడుకునేటువంటి వారు ఆ గుడారములో ఉంటున్నాడు. ఆ అనుభవాలను అర్థం చేసుకుంటున్నాడు. ఆ గుడారంలోని వెలుపలికి రాకుండా ఉంటున్నాడు. యవ్వనస్తులు గుడారములలో ఉండరు, అది యవ్వనస్తుల జీవితం. ఇళ్లలో ఉండకుండా ఇంటి వెలపల తిరిగడం యవ్వనమని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారండి. అయితే ఇక్కడ ఒక యవ్వనస్తుడు ఉంటున్నాడు. యవ్వనస్తులందరూ ఇంటి వెలపల తిరుగుతుంటే ఇతడెక్కడ ఉంటున్నాడు? ప్రత్యక్షపు గుడారంలో ఉంటున్నాడు. మరి గుడారం అంటే ఏంటి? ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం అంటే ఏంటి? లేదా దేవుని మందిరం అంటే ఏంటి? పాత కాలంలో మోషే యెహోషువ న్యాయాధిపతుల కాలంలో ఆ ప్రత్యక్షపు గుడారమే దేవుని యొక్క ఆలయంగా మారినట్లుగా మనం గమనించగలం. ప్రియమైన వారలారా, కీర్తనల గ్రంథం 84వ కీర్తన 4వ వచనాన్ని గమనించినట్లయితే, సైన్యములకు అధిపతి యెహోవా అని మొదటి వచనంలో ప్రారంభమై ఆ కోరహు కుమారులు ఏమంటారంటే, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు అనే మాట రాయబడింది. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. ఆ యొక్క మందిరములో నివసించడం అనేది ఒక ధన్యత. యవ్వనస్తుడైనటువంటి యెహోషువ ఆ యొక్క ప్రత్యక్ష గుడారం నుండి వెలుపలికి రాకుండా ఉంటున్నాడు. మరి ఆ గుడారంలో ఏం చేస్తున్నావు యెహోషువ? ఆ యొక్క మందిరంలోనికి వెళితే, ఆ దేవుని గుడారంలోనికి వెళితే, ప్రియ దేవుని బిడ్డలారా, వారు నిరంతరము దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. వారు నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. ఆ కృప పొందిన యెహోషువ, ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ జీవితంలో మొదట అతడు మోషే పరిచారకుడు. ఆపిదప్ప దేవుని మందిరాన్ని, ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని విడిచిపెట్టకుండా ఆలయంలో ఉంటూ దేవుణ్ణి సేవిస్తుంటున్నాడు, దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తుంటున్నాడు. మూడవ భాగానికి వద్దాం. వాక్యంలో గమనిస్తే నిర్గమకాండం 17వ అధ్యాయం 9వ వచనంలో ఒకరోజు మోషే యెహోషువను పిలిచి హఠాత్తుగా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మనుష్యులను ఏర్పరచుకొని అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళమన్నాడు. ప్రియమైన వారలారా, అది సామాన్యమైన విషయమా? యుద్ధం అంటే తెలియదు యెహోషువకు, అది మొదటి సంగతి. సైన్యం ఏ విధంగా ఏర్పాటు చేయాలో తెలియదు, రెండవది. సైన్యం అంటే ఏమో తెలియదు, మూడవదిగా. నాలుగవదిగా గమనించినట్లయితే, తాను ఏర్పరచుకోవలసింది సైనికులను కాదంట, మనుషులను ఏర్పరచుకోమని రాయబడింది. మనుషులను ఏర్పరచుకొని ఏం చేయాలి? అమాలేకీయులు అనేటువంటిది ఒక జనాంగం, వారు యుద్ధం చేసేటువంటి వారు. వారి దగ్గరికి వీళ్ళేంపో యుద్ధం చేస్తారు. మరి ఎవరండి ఈ మనుషులు? ఐగుప్తు దేశంలో వీళ్ళు ఉండినప్పుడు వీళ్ళు ఎవరు? యుద్ధం చేసేటువంటి వారు కాదు, ఇటుకలు కాల్చేటువంటి వారు. ప్రేమైన వారులారా, ఇటుకలు కాల్చేటువంటి వారిని పట్టుకొని వచ్చి యుద్ధం చేయమంటే, ఒక సైన్యముతో, ఒక రాజుతో యుద్ధం చేయమంటే చేయగలరా? ఎలా ఇది సాధ్యం? ప్రియమైనటువంటి వారులారా, మరి యెహోషువ ఈ సమయంలో ఏం చేయాలి? జనులను ఏర్పరచుకోవాలి. యుద్ధానికి వెళ్ళమంటే వీళ్ళు వెళతారా? తర్వాత దశాధిపతులేమి, పంచదశాధిపతులేమి, సహస్రాధిపతులేమి, ఈ విధంగా ఏర్పరచాలా? ఎవరి యుద్ధ నైపుణ్యం ఎంతైంది తెలిస్తే వారి యొక్క స్తోమతను బట్టి సహస్రాధిపతిగా ఈ విధంగా నియమిస్తారు. అయితే ఎవరి స్తోమత ఏమీ తెలియదు, ఏమీ తెలియని పరిస్థితులలో యుద్ధానికి ఎలా వెళ్ళడం? అయితే ఒక అద్భుతమైన సంగతి ఏంటంటే, యెహోషువ ఒప్పుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అతడు మోషే యొక్క పరిచారకుడిగా ఉన్నప్పుడు పెట్టే చిన్న చిన్న పనులు ఎట్లా చేశాడు, ఇప్పుడు అత్యంత సాహసోపేతమైనటువంటి పని. అంతేనా? రెండవదిగా గమనించినట్లయితే, అతని జీవితంలో ప్రేమల వాళ్ళ ఊహించనటువంటి ఒక మలుపు. అతడు సైన్యానికి నాయకత్వం వహించబోతున్నాడు, ఒక గొప్ప జనాంగముతో యుద్ధానికి పోతున్నాడు. ఇది సాధ్యమా? ఎవరైనా ఒకవేళ యెహోషువ స్థలంలో ఉంటే నేను నాయకత్వం వహిస్తానని చెబుతారా? అయితే యెహోషువ యొక్క ప్రత్యేకత ఏంటంటే, దైవ సేవకుడు చెప్పిన మాట వింటాడు. అందుకే తర్వాత యెహోషువకు ఆ యొక్క కృప వచ్చినట్లుగా మనం గమనించగలం. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, నీ జీవితంలో, నా జీవితంలో తెలుసుకోవాలి మనం ఏ విధంగా ఉండాలి. వాగ్దానములు అందరికీ ఉంటాయండి. ఏనాడైతే ఒక వ్యక్తి రక్షణ పొందుతాడో, ఏనాడైతే ఒక వ్యక్తి మారు మనస్సు పొందుతాడో, గొర్రె పిల్లైన యేసు రక్తము ద్వారా కడుగబడతాడో, అప్పటి నుంచి వాగ్దానములు ఉంటాయి. అయితే వాగ్దానాన్ని పొందేవారు ఎందరు? ఎఫ్రాయిము యొక్క 10,000కు, మనషే యొక్క 1,000కు, ఇదిగో ఇక గురుపోతు కొమ్ముల వాగ్దానం ఉంది. ఆ యొక్క జనాంగములను తోలివేస్తారు.
ఆ యొక్క కనాను దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి అమోరీయులను పారదోలడం, యెబూసీయులను పారదోలడం, కనాను రాజ్యములన్నిటిని పాడు చేయడం, అంత గొప్ప వాగ్దానం ఇప్పుడు ఒకటి ఉంది. ఆ వాగ్దానాన్ని ఎవరు స్వతంత్రించుకుంటారు? ఇశ్రాయేలులో యూదానా? ఆడు సింహముతో పోల్చబడింది కాదే. మరి ఎఫ్రాయిము మనష్యేలకు గురిపోతు కొమ్ములతో పోల్చబడింది. కాబట్టి మనష్యే గోత్రికుడు ఎవరైనా ఒకరున్నారా? లేరే. అయితే ఎవరు దేవుని సన్నిధానములు నిరంతరము గడుపుతుంటారో వారికి వాగ్దానాలు ప్రేమైన వారలారా, ప్రతి ఒక్కరికి కాదు. హెబ్రీ 7:1 మనం గమనిస్తే వ్రాయబడింది.